ఇదంతా డ్రామా. ఎవరికి చెబుతున్నాడు ఈ పేడింగ్ ఆర్టిస్టుల మాటలన్నీ? కోడాల నాని గారికి మీకు తెలిసే ఉంటది, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయనకి ఈ రోజు గుండెపోటు వచ్చిందంట. మీ అభిప్రాయం ఏంటి? గుండెపోట పాడా? నేను ఇప్పుడు ఏజీ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. చక్కగా కుశలంగా కూర్చొని కబుర్లు ఆడుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు ఈ పేడింగ్ ఆర్టిస్టుల మాటలన్నీ? హైదరాబాద్ లో ఎందుకు వచ్చింది ఆయనకి గుండెపోటు? ఆయన గుడివాడలో కదా ఉండాల్సింది. గుడివాడలో ఉండాల్సిన వాడికి హైదరాబాద్ లో ఎందుకు వచ్చింది? అప్పుడు రాలేదా గుండెపోటు? వాళ్ళకి ఎవరికైనా సరే ఏమి గుండెపోట్లు ఏం రాలేదు అప్పుడు. ఇప్పుడు వచ్చినాయా? కొత్తగా వచ్చినాయా గుండెపోట్లు? ఇదంతా డ్రామా. అంటే మీరు ఇప్పుడు డ్రామా అంటున్నారు కదా, ఖచ్చితంగా నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోతున్నారు కొంతమంది. లిస్ట్ కూడా వినిపిస్తుంది. ఆర్కే రోజా గాని, విడతల రజనీ గాని, కొడాల నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఈ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. మరి ఆ లిస్ట్ లో ఈయన కూడా ఉండే పొలం అయితే దానికోసం డ్రామా అంటారా? బాయ్, నేను ఒక మాట చెప్పనా? ఇప్పుడు ఓడిపోయిన ప్రతి రాజకీయ నాయకుడు నెక్స్ట్ టైం ఎలక్షన్ లో రావాలి అంటే వెళ్తే ఒకటి హాస్పిటల్ కన్నా వెళ్ళాలి, లేకపోతే జైలు కన్నా వెళ్ళాలి. జైలుకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు. ఇక్కడ లాజిక్ లేకుండా ఎట్లా మాట్లాడతారా అబ్బాయి? మీకు ఈ లాజిక్ అర్థం కాలేదా? ఈయనకి జైలుకి వెళ్ళడానికి ఇప్పుడు ధైర్యం లేదు, వేస్తారని ఎట్టయినా తెలుసు. ఎందుకంటే మరి అప్పుడు పేదలను పేలటాలు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రిపీట్ చేసుకున్నాడు కదా ఒకసారిగా. మనకు పోసాని కృష్ణమురళి గారికి ఏం జరిగిందో తెలిసింది కదా. అంతకు ముందర వల్లభనేని వంశీకి ఏం జరిగిందో తెలుసు కదా. మరి నెక్స్ట్ టికెట్ అయితేనే ఉంది, ఇటు పైకా లేకపోతే జైలుకా. అంటే కోడాల నానిని అరెస్ట్ చేయలేరు, నన్ను ఎవరు ఏం పీకలేరు అని ఆయన చెప్తున్నారు. ఎవరో కోడాల నాని గారు కొద్ది రోజుల కింద ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. కానీ ఈ లిస్ట్ లో, అంటే రెడ్ బుక్ అనే లిస్ట్ లో గానీ మెయిన్ గా బూతుల మంత్రులు అనే పేరు వచ్చింది ముందు కోడాల నాని గారు. ఏం జరుగుద్ది అని అంటారు? వీళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి రాజకీయంలో ఓన్మాలు నేర్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహాముఖ్యమంత్రినే వీళ్ళు బజారుకి ఇడ్చి, పెళ్ళం పిల్లలతో సహా రోడ్డుకి ఇడ్చి మాట్లాడిన వీళ్ళు ఒక మనుషులు, వీళ్ళకి వచ్చే రోగాలు. ఏం మాట్లాడుతున్నారా మీరు కూడా? ఏజీ హాస్పిటల్కి వెళ్ళి చూసొచ్చాను, ఏం లేదు, అంతా సైలెంట్ గా ఉంది, నిర్మానుషంగా ఉంది. చక్కగా ఐసీయూలో కూర్చొని దానిమ్మ నిండా కూర్చున్నాడు. చూడు మరి మనం మాట ఇప్పుడు మంత్రుల కింద చేసిన వాళ్ళు కీలకంగా చూసుకుంటే ఆర్కే రోజా గారు, విడతల రజనీ గారు, వీళ్ళిద్దరి మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. మెయిన్ గా రోజా గారి మీద ఆడుదాం ఆంధ్ర అనే స్కామ్లు ఇప్పుడు ఆవిడ నెక్స్ట్ అరెస్ట్ అవబోతున్నారు అన్నారు. ఖచ్చితంగా రోజా గారు అరెస్ట్ అవుతారంటారా? ఆడదాం ఆంధ్రాలో వేసుకుంది కోట్లు వెనక మార్లా తప్పకుండా ఉంటుంది. తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అల్లరి చేసింది కదా, తప్పకుండా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏం పీకలో పీకే అనింది కదా, ఉప ముఖ్యమంత్రి అయితే పీకి చూపించాడు కదా, ఇంకొకటి పీకుతా ఉంటున్నారు కదా, తప్పకుండా అరెస్ట్ అవుతుంది. ఇక విడుదల రజని సైబరాబాద్ లో నాటిన మొక్కయ్యా, చంద్రబాబు నాయుడు గారి చేతులలో సైబరాబాద్ లో నాటిన మొక్కనండి నేను అంటే నాయుడు గారు అని మాట్లాడిన విడుదల రజని ఆ పంటంతా ఎవరి ఇంట్లో ఇస్తుందో తెలుసా? జగనన్న తోటలో పోస్తుంది. జగనన్న పెరడుంది కదా, ఆ పెరడులో పోస్తుంది ఈవిడ పంటంతా తీసుకెళ్లి. మరి ఆవిడ మన 2 కోట్లు తీసుకుంది కదా ఎవరినో బెదిరించి. ఇవిడ చాలా సాఫ్ట్ గా ఉంటది, ఆ రోజా అంత హార్ట్ గా మాట్లాడదు, చాలా తక్కువ సమయం. మీరు అన్నారు కదా సాఫ్ట్ గా ఉంటారని, చాలా తక్కువ సమయంలోనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యే అయ్యి అక్కడి నుంచి వెంటనే మంత్రి అయిపోయి ఆ తర్వాత ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం అనేది ఎలా అనిపిస్తుంది క్వార్టర్ గా మీకు? ఈవిడ మెత్తగా గొంతులు కోసే రకం, ఆ రోజా ఏంటంటే సప్పా వేసుకుపోయే రకం. రోజాలంతా డేరింగ్ డాషింగ్, ఈవిడ అట్ట కాదు. ఈవిడ అహమాలు గోతులు తవ్వుతూ ముందల నీతులు రాసేటటువంటి వీళ్ళందరికీ ఉంది కనుకనే ఈవిడ ఇటువంటి యాషాలన్నీ వేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీ లిస్ట్ లో ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది? ఇంకెవరు మీ లిస్ట్ లో ఎవరు అనుకుంటున్నారు? మన రోజా మేడం. రోజా గారు కొడాల నాని గారు హాస్పిటల్ లో పడ్డారు కదా, నెక్స్ట్ ఆవిడే ఉంది. మరి ఆవిడ వాళ్ళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత అల్లరి చేసింది. తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చాడు ఆవిడకి. రాజకీయ ఓనమాలు నేర్పింది చంద్రబాబు నాయుడు గారు. అంతటి వ్యక్తినే ఏకి పాకాన్ని పెట్టింది ఈవిడిని. ఇప్పుడు ఏకరా ఏగుతారు. కొడాల నాని గారు హాస్పిటల్ లో ఉన్నారు కదా, మరి హాస్పిటల్ లో ఉంటే వదిలేయాలంటారా? కేసులు పెట్టకుండా అరెస్ట్ చేయకుండా? ఎందుకు వదిలేస్తారు? జైల్లో ఉంటే వదిలేస్తారు, హాస్పిటల్లో ఉంటే కూడా వదిలేస్తారా? కొద్దిగా రికవర్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుపోతారు. వచ్చి కొద్దిగా రికవర్ అయితే మళ్ళీ కాస్తంత బయటకు వచ్చి హల్చల్ చేస్తారు. నా ఎంట్రీకి పీకలేరు, నన్ను ఏం పీకలేరు, అదే పీకే లాకే అని పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. తర్వాత నారా లోకేష్ గారిని మాట్లాడతారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతారు. మళ్ళీ పీకెళ్ళి లోపలేస్తారు. అయిపోయి పీకడమే కదా ఆయనకు కావాల్సింది. ఫైనల్ గా మీరు కోడాల నాని గారికి ఏం చెప్తారండి? గుండెపోటు వచ్చింది కదా. ఏమో నేనేం చెప్పలేనా ప్రస్తుతానికి. అంటే చూసి వచ్చానన్నారు కదా. సారీ, అతను మంచం మీద లెగలేని స్థితిలో, పడుకోలేని స్థితిలో ఉన్నారనమాట. ఆయాసం అండ్ ఉబ్బసం అన్ని రోగాలతో పాటు హార్ట్ అటాక్ కూడా ఉందన్నమాట.